ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోమింగ్ రేంజర్ ఛానల్. స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో వికెట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వస్తుంది. అది ప్లంబింగ్ పైపులు బాగా మందంగా ఉంటుంది, ఇరగను కూడా ఇరగదు, లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ పైపులు. అది ఎల్ బెండ్లు, టీ బెండ్ తెచ్చుకొని ఫిట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి ఎక్కడెక్కడ ఎల్ బెండ్ పడుతుందో, ఎక్కడెక్కడ టీ బెండ్ పడుతుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 28 ఇంచులు ఉండాలి. దాని వెడల్పు వచ్చేసి 9 ఇంచులు ఉండాలి. అది ఇంటర్నేషనల్ క్రికెట్ సైజ్ అనేది. మనం కూడా ఆ రూల్స్ని ఫాలో అవుతే చాలా మంచిది. హైట్ 28 ఇంచులు, దాని వెడల్పు వచ్చేసి 3 స్టిక్ది 9 ఇంచులే ఉండాలి. ఆ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్లిప్కార్ట్లో ఏంటంటే అసలు మందం లేదు, పలసంగా ఉంది, అది విరిగిపోవడం అట్లా జరుగుతుంది. ఇదైతే ఇరగను కూడా ఇరగదు, స్టిక్ కంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లా పెట్టి ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు మేము క్రికెట్ ఆడబోతున్నాం. ఆ బ్యాట్ని ఒక స్పాన్సర్ చేసిన వ్యక్తి ఎల్లమంది మేస్త్రి 2000 ఇచ్చాడు. 2 బ్యాట్లు పెట్టుకున్నాం తక్కువలోనే. 2300 అంటున్నాడు ఆయిల్ బ్యాట్లు అయితే. ఇది నేనున్న టీం ఏమో ఒంగోలు టీము, ఆపోజిట్ ఏమో భద్రాచలం టీం. మేమిద్దరం ఈరోజు ఆడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రోమింగ్ రేంజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా ప్రాముఖ్యమైనది. ఇలాంటి వీడియోలు యూజ్ఫుల్గా ఉంటుంది.